చేసిన వారికి 6 నెలలు పూర్తయిన తర్వాత 7వ నెలలో ఆహ్, 2,500 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అదే 5,000 పీవీ అంటే రూ. 10,000 వస్తువులు కొనుగోలు చేసిన వారికి రూ. 5,000 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారని నిన్న నాగరాజు రెడ్డి సారు చెప్పారు. చాలా థాంక్స్ సార్. నాగరాజు రెడ్డి సార్ మీకు ధన్యవాదములు. అని ఈ విధంగా మనం కంటిన్యూగా కొనుగోలు చేస్తే ఏదైనా ఒక నెల మిస్ అయితే గనక మనం ఒక నెల గాని, 2 నెలలు గాని మిస్ అయితే అది తర్వాత నెలలో ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా మనం ఆహ్, కంటిన్యూ చేసి కొనవచ్చు అని గూడా నిన్న చెప్పారు సార్ గారు. తర్వాత ఈ ఎసులుబాటు కంపెనీ బాగా మంచిగా కల్పించింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థాంక్ యూ సార్. ధన్యవాదములు మీకు. జై ఆర్‌సీఎం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్ నాగేంద్ర రెడ్డి గారు. 2 నెలలు కంటిన్యూషన్ కొనకపోతే కాదు సార్. ఒక్క నెల కొనకపోతే దాన్ని రెండో నెలలో 2 కలిపి మనము చేసుకోవచ్చు. అంతేగాని 2 నెలలు కంటిన్యూషన్ కొనకపోతే మనం కన్సిస్టెంట్ ప్లాన్ నుంచి బయటకొచ్చేస్తాము. మళ్ళీ మూడో నెల నుంచి మనం కొత్తగా చేసుకోవాలి సార్. ఒక్క నెల మాత్రమే మనకి గ్యాప్ సార్. సార్ ఓకే. నాగరాజు ఓకే. రెడ్డి గారు. ఓకే ఆ! సార్. సారీ సార్. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. అంటే లేదులెండి తెలియజేయడం కోసం చెప్పాను. సారీ చెప్పాల్సిన పని లేదు. ఓకే. ఓకే సార్. నాగరాజు రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేసారు. మళ్ళీ క్లోజ్ చేశారు సార్. ఎస్ సార్. ఎస్ సార్. యాక్చువల్‌గా మన నాగేంద్ర రెడ్డి గారు 2 మంత్స్ కొనకపోయినా కూడా మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వర్తిస్తుందని చెప్పారు గదా! ఓకే. అంటే ఆ విషయం గురించే కొంచెం క్లారిటీ ఇద్దామని హ్యాండ్ రైజ్ చేశాను. అది మీరే కవర్ చేశారు సార్. సునీల్ సార్. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఓకే. ఆహ్, 2 మంత్సే మనకి ఇవ్వలేదు సార్. ఒక్క నెల. అది కూడా ఎందుకంటే రెగ్యులర్‌గా చేసేవాళ్ళు ఏదో ఒక కారణం చేత మిస్ అయ్యే అవకాశాలుంటాయి కానీ, ప్రతిసారి అలా మిస్ అయ్యే అవకాశాలుండవు. కాబట్టి ఆ ఒక్క నెలకు మాత్రమే మనకు వెసులుబాటు ఇచ్చారు. రెండవదేంటంటే, మనం అంతకు ముందు నెలలో కరెక్ట్‌గా 1,500 పీవీలు చేస్తున్నప్పుడు 1450 పీవీలు చేసిన తర్వాత కూడా రెండో నెలలో బై మిస్టేక్ మనం 0 ఉండి, ఆ తర్వాత చేస్తే గనుక మనం కన్సిస్టెన్సీ ఆఫర్‌లోంచి బయటకొచ్చేస్తాం సార్. ఉదాహరణకి ఒక వ్యక్తి 1,500 పీవీలు చేస్తున్నారు ప్రతి నెల. మొదటి నెల 1,500 పీవీలు చేశారు. రెండో నెల 1,390 కావచ్చు, లేదంటే 1,450 కావచ్చు. 1,500 కంటే ఒక్క పీవీ తక్కువ చేసినా కూడా ఆ విధంగా 1,499 పీవీలు చేశారనుకుందాం. మూడో నెల అసలు ఏం చేయలేదు. మనం ఇందాక అనుకున్నట్లు ఈ కొన్ని కారణాల వల్ల ఆ నెల చేయలేదు అనుకుంటే, మళ్ళా నాలుగో నెల 3,000 పీవీలు చేస్తే వర్తిస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. లేకుంటే రెండో నెలలో ఒక పీవీనో, 50 పీవీలో తగ్గింటాయి కాబట్టి, మూడో నెల చేయలేదు కాబట్టి, మూడో నెలది, నాలుగో నెలది కలిపి 3,000 ప్లస్ రెండో నెలది కలిపి ఏదైతే షార్టేజ్ ఉందో దాన్ని కూడా కవర్ చేసుకుందాము. అప్పుడు సరిపోతుంది అనుకున్నా కూడా అది మనకు వర్తించదు సార్. అర్థమైందనుకుంటాను. ప్రతి నెల కనీసం 1,500 పీవీలు పైన ఉండి, ఏదైనా ఒక నెల 0 పీవీ ఉంటే, తర్వాత నెలలో దాన్ని డబల్ చేస్తే కవర్ అవుతుంది కానీ, 0 ఒక నెలలో ఉండి, తర్వాత ఒక నెలలో 1,500 కన్నా కూడా తక్కువ ఉంటే, అప్పుడు మనం కన్సిస్టెన్సీ ఆఫర్‌లోంచి బయటికి పడ్డట్టే అన్నమాట లెక్క. ఒకవేళ మూడో నెల 0 ఉండి, నాలుగో నెల కావాలంటే మనము 1,500 నుంచి చేసుకున్న కారణంగా ఆ నాలుగో నెల మళ్ళా మొదటి నెల అవుతుంది సార్. ఓకే. థాంక్ యూ సార్. ఇది క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ. జేఆర్‌సీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ యొక్క డౌట్‌ని చాలా క్లియర్ చేశారు. సార్ అదే సార్ మన కంపెనీ ఇది ఎందుకు పెట్టిందంటే అనుకున్నాం కదా మనం కంటిన్యూషన్‌గా మనం గనక 6 నెలలు కొంటే దాదాపుగా 7 నెలల్లో ఒకవేళ బయటకు వస్తువులు కొనుక్కున్నా కూడా వాళ్ళు ఈ యొక్క డిఫరెన్స్‌ని అయితే గుర్తిస్తారు. ఎందుకంటే ఒక నెల 2 నెలలు కొంటే ఏంటంటే మనకి సార్ వస్తువులు ఎక్స్‌క్యూజ్ మీ సార్. సార్. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది కొంచెం స్క్రీన్ ప్రకారంగా లేదా? సార్? మీరు చెప్పిన స్క్రీన్ ప్రకారం లేవా? సార్ చెప్పింది నిన్న ఉంది. నిన్న స్క్రీన్ ప్రెజెంటేషన్ చేశాము. కాబట్టి నిన్న మీరు రాలేదనుకుంటాను. అది నేను ఫార్వర్డ్ చేస్తాను సార్. మళ్ళా ఈ రోజు కూడా స్క్రీన్ షేర్ చేస్తాను. ఇబ్బంది లేదు. కంటిన్యూ సునీల్ సార్. ఓకే. ఓకే.
ఓకే సార్. సార్ కుప్పం జనార్దన్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికి శుభోదయం. అంటే ఒక శుభోదయం. చిన్న క్లారిటీ ఇందాక నాగరాజు గారు చెప్పిన దానికి, ఎందుకంటే ఈ యొక్క ప్లాన్ అన్నది అంటే ఆ లోపలికి వెళ్ళే కొద్దీ అర్థం కావడం సులభం అవుతుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న అంటే మనం చూస్తుంటాము, చివరి గోలు చేసినప్పుడు లేదా చివరగా అంటే ఈవెన్ కబడ్డీ ఆట ఆడేటప్పుడు ఒకరి మీద ఒకరు పడతారు, వాళ్ళ మీద అటు పడిందా ఇటు పడిందా చెయ్యి అనేది. ఎందుకంటే కొన్ని విషయాల్లో చాలా అంటే జాగ్రత్తగా తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇందాక సార్ అన్నట్లు మొదటి నెల సమ్ పీవీలు చెప్పారు, సుమారు 1400 సంథింగ్. అంటే అది ఏమవుతుంది, స్లాబ్ 102 1499కి వస్తుంది. మరి రెండో నెల కూడా 1300 సంథింగ్ అన్న ఒక ఫిగర్ ను చెప్పారు. అంటే అది రెండో నెల కూడా స్లాబ్ ఏమవుతుంది, యాజ్ యూజువల్ ఆయన ఉన్న 102 1499కి వచ్చింది. మూడో నెల అనివార్య కారణాల వల్ల కొనుగోలు చేయలేదు. నాలుగో నెల 3000 చేసినా కూడా ఆయనకి అంటే కనుక అది మొదటి నెలగానే పరిగణించబడుతుంది, నాలుగో నెలగా పరిగణించబడదు అనేలాగా అంటే సార్ చెప్పినట్టుగా నేను అర్థం చేసుకున్నాను. కానీ కంపెనీ తెలియజేసిన కన్సిస్టెన్సీ ప్లాన్ రూల్ నెంబర్ 1 ప్రకారము 1500, 2500, 5000, 10,000 అంటే ఇటువంటి స్లాబ్ లో ఉన్న వాళ్ళకి ఏదేని ఒక నెల మిస్ అయితే తదుపరి నెల డబల్ కొనుగోలు చేసి దాన్ని భర్తీ చేయవలసి ఉంటుంది. 102 1499 అనే స్లాబ్ లో ఉన్న వాళ్ళు అంటే జనరల్ గా మళ్ళీ కన్సిస్టెన్సీ అంటే కొనుగోలు కంటిన్యూ చేసేదానికి 1500 పీవీలు చేస్తే అంటే వాళ్ళ స్లాబ్ ప్రకారం అయితే వాళ్ళు 1499 చేస్తే సరిపోతుంది కంటిన్యూగా ఉన్నప్పుడు. ఎందుకంటే 102 1499. కానీ ఆ గ్యాప్ వచ్చిన తర్వాత దాని తాలూకు కూడా భర్తీ నిమిత్తము 1500 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క 102 1499 స్లాబ్ అంటూ ఆ కన్సిస్టెన్సీ ప్లాన్ రూల్ నెంబర్ 1 చెబుతుంది. కాబట్టి 1500 చేసినా కూడా మనకు అంటే ఆ యొక్క మధ్యలో మిస్ అయిన ముందు ఒకటి అది నెల కావచ్చు 2 నెలలు కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటే నా యొక్క అంటే నేను ఆ యొక్క ప్లాన్ ను చదివిన తర్వాత నాకు అర్థమైన విధంగా. కాకపోతే ఇది కొంత ఎందుకంటే మొదట్లో ఉన్నది ఏది ఏమిటి ఏది ఎలా ఇవన్నీ కూడా మిగతా 6 నెలల పాటు కంప్లీట్ చేసి ఆ యొక్క స్లాబ్ ప్రకారం మళ్ళీ ఎందుకంటే ఒకటి మొదటి నెల 1500 లోపు స్లాబ్ అన్నాము, రెండో నెల 1500 లోపు స్లాబ్ అన్నాము, మూడో నెల అసలు చేయలేదన్నాము, నాలుగో నెల అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1500కు తగ్గకుండా చేసి మరి 5-6 నెలలు కూడా వాళ్ళు అంటే కంటిన్యూ చేశారంటే ఆ 102 1499 ప్లాన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి 12% ఆఫ్ కన్సిస్టెన్సీ ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయని అంటే ఆ రూల్ ప్రకారము అంటే నాకు అర్థమైనట్టుగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కరెక్టే సార్ మీరు అన్నది కూడా అదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు సార్ ఒకవేళ ఏమన్నా 1500 పీవీలు ఫస్ట్ నెల అనుకున్నారేమో తెలియదు. 1500 కాకపోతే మాత్రం మీరు చెప్పినట్టుగా 4వ నెలలో 1500 పీవీలు చేస్తే మనం ఫస్ట్ స్లాబ్ లోనే ఉంటాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్ ఈ విషయాన్ని మళ్ళీ మనకి సభ్యులందరికీ తెలియజేసినందుకు. ఓకే సార్, హిమబిందు మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. నమస్తే సార్, ఆసిం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం. జయాస్యం సార్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పిన విధానము నాగరాజ్ రెడ్డి సార్ చెప్పారు, ఇద్దరు చెప్పారు, జనార్దన్ సార్ నాకు అసలు డౌట్ ఏంటంటే అక్టోబర్ నెలలో మా వాళ్ళు ఒకళ్ళు 1266 పీవీలు చేశారు, నవంబర్ లో అస్సలు చేయలేదు 0, డిసెంబర్ లో మళ్ళీ 2200 చేంజ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు 4500 అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు కలిపి టోటల్ 4500 పీవీలు చేస్తే వాళ్ళు ఎలిజిబిలిటీయా కాదా సార్? ఓకే మేడం. సార్ ఒక విషయం ఏంటంటే మేడం ఇప్పుడు ఫస్ట్ అక్టోబర్ లో 1266 చేశారు, నవంబర్ అసలు చేయలేదు, డిసెంబర్ లో 2200 చేశారా? అవునండి. వాళ్ళు ఇప్పుడు 4000 అంటే టోటల్ గా 1500 1500 మన కన్సిస్టెన్సీ ప్లాన్ లో
టోటల్ క్యూములేటివ్ రాదు మేడం. 6 నెలల మీద ప్లస్ కండిషన్స్ అప్లై అవుతాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మేడం వాళ్ళు ఫస్ట్ స్లాబ్ లోనే ఉంటారు. 1499లోనే ఉంటారు. సార్ నాగరాజరెడ్డి గారు కానీ జనార్దన్ గారు కానీ సార్ దీని మీద కొంచెం మీ వివరణ ఇవ్వచ్చు సార్. మేడం గారు డౌట్ నాకు తెలిసిందైతే నేను చెప్పున్నాను. ఓకే సార్. యాక్చువల్గా మొదటి నెలలో 1266 పీవీలు చేశారు. 2వ నెలలో ఏం చేయలేదు. 3వ నెలలో 2200 పీవీలు చేశారు. మరి ఈ 2వ నెలలోకి సంబంధించినటువంటి 0 పీవీల్ని ఈ నెల 3000 చేస్తే కనుక 1500 కవర్ అవుతుందని మేడం అడిగారు. యాక్చువల్గా మొదటి నెలలో 1500 చేసి ఉంటే 2వ నెల చేయకపోయినా కూడా 3వ నెల 3000 చేస్తే కనుక అది కవర్ అయ్యేది. కానీ మొదటి నెలలో 1266 పీవీలు మాత్రమే ఉంది కాబట్టి ఇది 1500 పీవీలకి ఎలిజిబుల్ కాదు సార్. ఓకే మేడం, డౌట్ క్లియర్ అయిందా మేడం? ఓకే సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీ యొక్క డౌట్ ని అడిగి మిగతా వాళ్ళకి కూడా అలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్ అయ్యే విధంగా చేసినందుకు. సార్ జనార్దన్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మళ్ళీ. సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ సవరణ ఎప్పుడు వచ్చింది అంటే కనుక మే నెలలో ప్లాన్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన రోజున ఏ విధమైన అంటే కనుక ఎవరు ఏ స్టేజ్లో ఉంటారో ఆ స్టేజ్లో ఉండడమే కానీ మళ్ళీ అవసరమైతే అప్గ్రేడ్ అయ్యే అవకాశము లేదు అన్నది కంపెనీ ప్లాన్ ని అంటే కొత్త ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసిన రోజున చెప్పి ఉన్నది. మరి దాని ప్రకారము అయితే కనుక మేడం గారు ఇందాక అన్నట్టు ఎక్కువ కొనుగోలు చేసి అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు లేవు. ఇక సవరణ అనేది కంపెనీ అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం కూడా ఏంటి అంటే కనుక 4వ నెలలో చేసే అవకాశము ఉన్నది. 4వ నెల అంటే ఇప్పుడు మొదటి నెల కొన్ని పర్చేజ్ చేసి ఉన్నారు, 2వ నెల మిస్ చేశారు, 3వ నెల 1500 తగ్గకుండా కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా 100-1499 అనే స్లాబ్ లో ఉంది. 4వ నెలలో అంటే ఈ మొత్తము మొదటి నెల, 2వ నెల, 3వ నెల మొత్తము కలిపి ఎంత అంటే కొన్నారు, దానికి నెక్స్ట్ అంటే ఆ భర్తీ చేసేదానికి కావలసిన సరిపడా చేస్తే అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది జనరల్ గా జరిగేది. కాకపోతే ఇక్కడ 100-1499 స్లాబ్ అనేది ఏంటంటే కొంత మిగిలిన స్లాబులతో పోలిస్తే కొంత ఆంబిగ్విటీ. ఎందుకంటే మిగతా స్లాబ్లలో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే 1500 నుంచి 2499 వరకు ఎంత ఉన్నా కూడా 1500 గానే పరిగణించబడుతుంది. 2500 నుంచి 4999 వరకు ఎంత ఉన్నా కూడా అది 2500కే పరిగణించబడుతుంది. కానీ ఇక్కడ ఏమిటి అంటే కొనుగోలు చేసిన మొత్తం ఎంతైతే అంత పరిగణించబడుతుంది. కాబట్టి ఈ సవరణ అనేది మరి ఈ 100-1499 అనే స్లాబ్ కూడా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ ఈ రకంగా అయ్యే అమెండ్మెంట్ లో 100-1499 ప్లాన్ కూడా అక్కడ కంపెనీ కనబడిచి ఉంటే 4వ నెలలో ఆ మిగిలిన వాటిని భర్తీ చేసుకుని అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ 100-1499 అక్కడ మెన్షన్ చేసి ఉండకపోతే వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అమెండ్మెంట్ అనేది కూడా మరొకసారి ఇందాక నేను అన్నట్టు ఏదైనా ఒక అంటే ఈజీగా దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే నిక్కచ్చిగా చూసుకున్నప్పుడే అల్లెకు అటువైపు చేయి పెట్టాడా, ఇటువైపు చేయి పెట్టాడా, చెయ్యి మొత్తం పెట్టాడా, లేదా వేలు వరకే తగిలాయా, ఇవన్నీ కూడా అంటే ఉంటది. కాకపోతే ఇవన్నీ మనలో మనము డిస్కస్ చేసేదానికి ఉపయోగపడుతుంది. కానీ కంపెనీ చెప్పిన మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ యొక్క కన్సిస్టెన్సీ అంటే జీరో హటావో అంటే ఏదో చేరాము ఏదో అప్లికేషన్ కోసము ఆ తర్వాత కొనుగోలు చేయకుండా ఉండే వాళ్ళు మనకు అంటే సిస్టానికి అనవసరం తప్పితే ఉపయోగం కాదు. ఎప్పటికెప్పుడు అంటే ప్రతి నెల 100 పీవీలు కొనుక్కోవడం కూడా లేకుండా ఉంటే ఎలా అంటే ఎటువంటి కండిషన్స్ వస్తే ఎలా అంటూ మనలో మనం డిస్కస్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ వీలైనంత వరకు ఈ ఆంబిగ్విటీని ఎందుకంటే కంపెనీకి మళ్ళీ తెలియజేసి కంపెనీకి అంటే వాళ్ళు కూడా అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇచ్చేదానికే వీలైనంత ఇచ్చి వీలైనంతగా అంటే మన అసోసియేట్ బయర్ ని వీలైనంత మోటివేట్ చేసేదానికి డెవలప్ చేసేదానికే వాళ్ళు ఉంటారు. కానీ ఈ చిన్న వాటిని పట్టుకుని 50-100 అంటే వదులుకోవాలి తీసేయాలని అని ఉండరు. కాకపోతే ఇవన్నీ ఒక్కసారి ఎలా ఉంటది అంటే చిన్న విషయాలే కొంత అంటే అంతెందుకు ఇప్పుడు కంపెనీ కొత్తగా హోమ్ డెలివరీ అని ఒక ఆప్షన్ పెట్టింది. మీరు 499 రూపాయలకి ఆర్డర్ పెట్టారు అనుకుందాము.
499కి ఆర్డర్ పెడితే 499 ప్లస్ 30 రూపాయలు డెలివరీ ఛార్జ్ అని చెప్పి 529 రూపాయలు పే చేయమని బిల్లుకు చూపిస్తుంది. అదే ఒకే ఒక్క రూపాయి అంటే కనుక ఆ 499కి ఒక్క రూపాయి పర్చేస్ చేసి 500కు అంటే కనుక ఆర్డర్ పెట్టామనుకోండి, బిల్లు 500 అవుతుంది. అంటే ఇంకా మళ్ళీ 500 అక్కడ చూడండి, ఒకే ఒక్క రూపాయిని అక్కడ యాడ్ చేయడం వల్ల ఏమైపోయింది, ఒక్క రూపాయి షాంపూ యాడ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా అది 500 స్లాబ్లకు వచ్చి అంటే మనకు 0 డెలివరీ ఛార్జెస్. మరి చూడండి, అంటే ఒక్క రూపాయి షాంపూ యాడ్ చేయడం వల్ల మనకు 29 రూపాయలు కలిసి వస్తుంది. అదే ఒక్క రూపాయి షాంపూ వేయకపోతే ఏమిటి సిస్టమ్ అనేది ఏంటి అంటే కొన్ని ఇలాగే ఉంటాయి. ఇంకా మనం చూస్తుంటాము, మన పలానా చోట ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఈ పోలీస్ అంటే ఆ యొక్క ఏరియా మాది కాదని ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు, మాది కాదని ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు, దీని దగ్గరే అక్కడ కొంత ఎక్కువ జరిగింది. ఆ తర్వాత అలా కాదు ఇలా అని చెప్పి ఈ మధ్యకాలంలో 0 FIR అంటే ఇలా కూడా బుక్ చేయొచ్చు. ఏదైనా వేరే చోట కానప్పుడు ఇలా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అంటే కనుక ఆయా సమయాల్లో అక్కడ ఉన్న ఆ యొక్క వ్యక్తులను బట్టి, అంతేకాదు కంపెనీకి మనం అంటే ఆ యొక్క మ్యాటర్ తీసుకుని సంబంధిత పాయింట్స్ బేస్ చేసుకుని మెయిల్ లేదా దాని ద్వారా తెలియజేసినప్పుడు ఖచ్చితంగా కంపెనీ ఏంటి అంటే తాను ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ కి అంటే ద్వారానే మనందరికీ కూడా అంటే వీలైనంత ఎక్కువగా ప్రోడక్ట్లు ఇచ్చేదానికే కంపెనీ ప్రయత్నం చేస్తుంది, కానీ వేరేలాగా అంటే ఉండదు. అంటే ఈ సందర్భంగా నేను ఒక చిన్న అంటే ఉదాహరణ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే GST రూల్స్ ప్రకారము 40 లక్షలు టర్న్ ఓవర్ పైబడిన వారికి మాత్రమే అంటే GST అనేది కంపల్సరీ ఉంటుంది. బిలో 40 లక్షల టర్న్ ఓవర్ జరిగిన వాళ్ళకి GST అనేది ఆప్షనల్, అంటే మాండేటరీ కాదు. అంటే ఇప్పుడు మేము వచ్చేసి ఒక అంటే ఆ యొక్క బార్డర్ లోనే ఉన్నాం. నా టర్న్ ఓవర్ వచ్చేసి 41 లక్షలు 42 లక్షలు అయింది లాస్ట్ ఇయర్. యాక్చువల్ గా GST లో ఉన్న వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుంది అంటే GSTని అంటే మేము అంటే సపోజ్ 93 రూపాయలకు కొన్న వస్తువును మేము 100 రూపాయలకు బిల్ చేస్తుంటాం, లేదా 92 రూపాయలకు కొన్న వాళ్ళకి వస్తువుని 100 రూపాయలకు బిల్ చేస్తుంటాం. ఎందుకంటే పికప్ సెంటర్ వాళ్ళకి కంపెనీ 7 నుంచి 8% ఇన్సెంటివ్ ఇస్తుంది కాబట్టి. మరి ఆ 7 to 8% ఎక్స్ట్రా బిల్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ డిఫరెన్స్ ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. అది కంపెనీనే అంటే మేము చేతి నుంచి కట్టాల్సిన అక్కర్లేదు. కంపెనీనే మాకు అంటే ఆ యొక్క రిటర్న్స్ వేసాము. రిటర్న్స్ వేసి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇంత మొత్తాన్ని దీని నిమిత్తము అంటే GST కింద కట్టాము అనగానే కంపెనీ ఏం చేస్తుంది, మనకి అంటే రీఫండ్ ఇచ్చేస్తుంది. మరి ఈ యొక్క నా యొక్క టర్న్ ఓవర్ అంతకుముందు సంవత్సరాల్లో 40 లక్షల లోపు ఉన్న కారణంగా మరి ఈ మంత్ అంటే ఇయర్ అంటే ఏప్రిల్లో కంపెనీ నేను నా యొక్క GST రీఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు అంటే యు ఆర్ నాట్ అప్లికబుల్ అనేలాగా తెలియజేసి ఉంది. బట్ నేను వెంటనే ఏమిటి అంటే నా యొక్క టర్న్ ఓవర్ ఓవరాల్ అంటే మొత్తం సంవత్సరం ఇంత అయింది, ఇందులో కొంత ఎందుకంటే రిటర్న్స్ కూడా ఉంటాయి కదా, ఆ రిటర్న్ మొత్తం ఇంత పోతే కనుక నెట్ టర్న్ ఓవర్ అయితే మాత్రం నాకు అంటే 40 లక్షలు దాటి ఉన్నందున నేను 100% అంటే మీరు అన్నట్టు GST అనేది నాకు ఆప్షనల్ కాదు, GST అనేది నాకు మ్యాండేటరీ అవుతుంది. కాబట్టి ఐఆమ్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీ ఏం చేసింది అంటే ఎస్ సార్ యు ఆర్ కరెక్ట్ అని అంటే ఆ క్యాల్కులేషన్ అంటే కంపెనీ పరిగణలోకి తీసుకుని రీఫండ్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇవన్నీ కూడా మనం ఏమిటి అంటే ప్రతి అంటే విషయాన్ని కూడా అంటే చక్కగా ఒక గేమ్ లో ఏ విధంగా అంటే నిక్కచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే దాని తాలూకు అవుతుందో అలా చేసి అంటే ముందుకు వెళ్తే ఈజీగా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. బట్ ట్రై టు అవాయిడ్ వీలైనంత అంటే తక్కువగా అవాయిడ్. ఎందుకు చెప్పండి, చిన్న చిన్న అంటే గోటితో పోయేదానికి గుడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు అన్నట్టుగా ఈ చిన్న చిన్న వచ్చే 50 రూపాయలు 100 రూపాయలు ఇటువంటి అంటే ఈ ప్రోడక్ట్ నిమిత్తము ఇలా కాకుండా ఆటోమేటిక్ గా ప్రతి నెల కంపెనీ ఉద్దేశం 0 హటావో, మరి ఆ 0 హటావాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందని. ఇంకా చెప్పాలంటే నాకు అంటే మా పికప్ సెంటర్కి వచ్చే ఓ వ్యక్తి ఉన్నారు, 2 నెలలు కొనుగోలు చేశారు, 3 నెలల గత నెల ఎందుకో రాలేదు. మరి నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేద్దాం అనుకున్నాను, వీలు కాలేదు. కానీ చివరి రోజున 30వ తారీఖున సరే వాళ్ళు వచ్చినా రాకుండా ఎందుకంటే వాళ్ళకు ఒక బెనిఫిషియల్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో 100 PVలు నేనే అంటే వాళ్ళ పేరుతోటి బిల్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు వివరించారు. అలాగే కంపెనీ యొక్క ఉద్దేశం కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటంటే 0 హటావా ఒకటి, అట్లాగే కంపెనీ కూడా దాదాపుగా మనకి ఇస్తానన్నవి ఏవి కూడా ఎప్పుడు కూడా ఇవ్వకుండా పోవట్లేదు సార్. ఎందుకంటే మీరు అన్నట్టుగా జనవరి నుంచి మనకి ఫస్ట్ లో ఒక ప్లాన్ పెట్టారు కదా సార్, అది ఫ్రీ ప్రొడక్ట్ ప్లాన్. అందులో ఫస్ట్ లో మాకు మా మిస్సెస్ పేరు మీద 4000 వచ్చింది. తర్వాత వచ్చేసరికి
సారీ సార్, ఫోన్ ఒకటి ఉంది. మా ఫ్రీ ప్రొడక్ట్స్ 10,000 చేస్తే 4,000 వచ్చింది ఫస్ట్ దాంట్లో. తర్వాత చూస్తే మనకు వచ్చేసరికి దానికి న్యూట్రీ చార్జ్ ప్రొడక్ట్స్ రావాలి, అలాగే ఐఎఫ్సి ఉంది కదా సరే, ఇనాగరల్ ఫంక్షన్ సర్టిఫికేట్ది, ఆ రెండు కలిపి తర్వాత నెలలో 5,500 రూపాయలు మళ్ళీ మాకు క్రియేట్ చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన కంపెనీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇవ్వాల్సిన వాటిని అయితే ఏమి ఎప్పుడు ఆపదు. కాకపోతే అందరినీ మన కంపెనీ అందరినీ మన అసోసియేట్ బయర్స్ అందరినీ కూడా ఒక సిస్టంలోకి ప్రతి నెల క్రమం తప్పకుండా కొనే విధానంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే. ఎందుకంటే దానివల్ల కంపెనీకి లాభం కాదు, మనకు కూడా లాభం. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే ఆరోగ్యం బాగుంటే మనకి మన ఇన్కమ్, మన పొదుపు చేసుకునే అవకాశం కూడా ఎక్కువ పెరుగుతుంది. అది అందరూ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. మేజర్ గా ఎక్కడైనా అంతే సార్, మన కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం అయితే మాత్రము మంచి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, అందరినీ మన కన్సిస్టెన్సీగా అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా కొనాలి. ఎందుకంటే సార్ ఇంతకు ముందర మన ప్లాన్ లో మనకి 32% పాత ప్లాన్ ప్రకారం చూస్తే ప్రతి నెల అమౌంట్ అయితే ఇస్తా వచ్చేది. అయితే మనకి ఏదంటే ఓన్లీ మన లెడ్జర్ లో మాత్రమే కనపడేది. ఎందుకంటే 50-100 అయితే కంపెనీ డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి వేయదు. ఇట్లాంటి చాలా చిన్న విషయాలన్నీ కూడా ఉన్నాయి. అవి మనకి ఇబ్బంది జరగకుండా ఉండటం కోసమని ఇట్లాంటి మన కంపెనీ ఇట్లాంటి ప్లాన్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అది మనకి బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం చూసుకున్నా కూడా మనకు వచ్చేసరికి మినిమం 500 నుంచి 300 నుంచి 500 అయితే కానీ మన అకౌంట్లో వేయడానికి వీలు కాదండి. ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఇలాంటి చిన్న ఇష్యూస్ వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే ప్రతి నెల 50 అంటే 50 రూపాయలే కదా అనే ఒక ఉద్దేశంలో కూడా ఉంటారు. అంత దూరం పోవాలా కొనాలా అనే ఉద్దేశం. కానీ ఇలా చేసినప్పుడు ఏంటంటే 6 నెలల పాటు కొనటం వల్ల మన యొక్క ప్రొడక్ట్లు మంచిగా అందరూ అన్ని వాడతారు. అదేవిధంగా వాళ్ళకు కూడా అమౌంట్ తీసుకున్నప్పుడు ఒక మంచి అమౌంట్ తీసుకున్నాం అనే ఇది కూడా ఒకటి వస్తుంది సార్, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా. అట్లాగే సార్ మనకి వచ్చేసరికి సార్ ఒక 100 పీవీల నుంచి 1,499 పీవీ చేసినప్పుడు ఏదైనా ఒక నెలలో మనం అనుకోకుండా కనుక మనము అవి ఎక్కువ ఒక 5,000 పీవీలు చేసాం అనుకోండి ఒక నెలలో, కానీ కూడా కంపెనీ ఏంటంటే మనం ఫస్ట్ ప్రయారిటీలోనే ఉన్నాం కాబట్టి దాన్ని ఫస్ట్ స్లాబ్ లోనే మాక్సిమం 2,500 పీవీలు మాత్రమే పరిగణలో తీసుకుంటుంది. అంటే సార్ ఒక 5 నెలల పాటు మనము ఫస్ట్ స్లాబ్ లో ఉంది, 6వ నెలలో కనుక ఏదైనా మనం కనుక ఎక్స్ట్రా చేసి ఉంటే కనుక అయినా కూడా మొత్తం పీవీలు తీసుకోదు. అది మాక్సిమం 2,500 పీవీలకి మాత్రమే మనకి అందులో యాక్సెప్టెన్స్ చేస్తుంది. ఓకే సార్, నాగరాజు రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు సార్. థ్యాంక్ యూ సునీల్ సార్. సార్ యాక్చువల్లీ ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఇందాక విజయ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. మీ డౌట్ ఏమైనా ఉంటే అడుగుతారా? విజయ్ కుమార్ గారు మళ్ళా హ్యాండ్ లోయర్ చేశారు. నో సార్, అంటే ఏదో ఒకటి ఇందాక మాట్లాడుతూ చిన్న డౌట్ వచ్చింది, కానీ పూర్తిగా తెలియకుండా అడగటం మళ్ళీ బాగోదని తర్వాత మీతో మాట్లాడదాం అనుకున్నా సార్. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? తర్వాత మాట్లాడతారా? మీతో తర్వాత మాట్లాడతాను. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా కంపెనీ ఒక సిస్టమ్ అనేది ఒక 23 సంవత్సరాల నుంచి మనకు తీసుకొచ్చింది. అయితే మనిషి అప్డేట్ కావాలి, అలాగే అప్డేట్ ద్వారా అప్గ్రేడ్ కావాలి అని చెప్పేసి మనకు 2023 మేలో అద్భుతమైనటువంటి అప్గ్రేడ్ అయితే చేసింది ప్లాన్. ఒక సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసింది. అయితే దానికి సంబంధించిన మనం ఏదైనా సరే ఒక వర్క్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అనేక రకాల సందేహాలు అయితే వస్తుంటాయి. దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ అవన్నీ కూడా క్లారిటీ అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక అద్భుతమైన విజన్ తో ఉన్నాం ఇక్కడ. సో అద్భుతమైనటువంటి విజన్ తో ఉన్నామంటే మన గోల్ అనేది ఒక రేంజ్ లో ఉంటే మనం ఒక అద్భుతమైన సక్సెస్ అనేది తీసుకోగలుగుతాం అన్నమాట. కంపెనీ అయితే కొత్త సిస్టమ్ అయితే పెట్టింది. దానికి సంబంధించి ఈ 1,500 పీవీలు, 2,500 పీవీలు, అలాగే 5,000 పీవీలు, లేదు 1,500 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎంత మనకు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ కింద ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు అనేది ఒక సిస్టమ్ పెట్టింది. మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే మన ఆలోచన ఎప్పుడు ఎంత ఎక్కువ ఉన్నతంగా ఉంటే మనం అంత ఉన్నత స్థాయికి వెళ్తాం అన్నమాట.
అయితే ఇక్కడ మన మధ్యలో కొంతమంది మిత్రులు ఒకరిద్దరు ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా ఇన్ కేస్ ఒక నెల బై మిస్టేక్ పర్చేజ్ చేయలేకపోవడం కావచ్చు. లేకుంటే వాళ్ళు సరిగా గుర్తించుకోలేక స్లాబ్‌కి వాళ్ళు చేస్తున్నటువంటి కన్సిస్టెన్సీ ఆఫర్‌కి దగ్గరగా ఉండి ఒక 100 పీవీలో, 50 పీవీలో మిస్ అయ్యుండొచ్చు. అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి కరెక్షన్స్ అనేది కండిషన్ పెట్టింది అంతే. అంటే 6 నెలల తర్వాత మనము ఒక 100 కావచ్చు, 150 కావచ్చు పీవీలు మిస్ అయ్యి మనకు వస్తుంది అనుకున్న ప్రొడక్ట్ రాలేదని బాధపడకుండా ఉండడానికి కోసం ముందే ఆ చిన్న చిన్న కండిషన్స్ అనేటివి మనకు చెప్పింది. అయితే మనము ఈ 1, 2 కండిషన్స్ చూసుకొని దాంట్లో మళ్ళా డౌట్‌లు వెతుక్కుంటూ అది అట్లయితే ఎట్లా? ఇది ఇట్లయితే ఎట్లా? అనుకున్నామనుకోండి మనం ఎప్పుడు ఆ ప్లేస్‌లోనే ఉండిపోతాం. అయితే ఇందాక మనం అనుకున్నట్లు మనం ఒక రేంజ్‌కెళ్ళాలనుకున్నప్పుడు ఆ రేంజ్‌కి సంబంధించిన ఆలోచనలు మనం ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ చిన్న చిన్నవి కనపడవు మనకి. ఒక అద్భుతమైనటువంటి రేంజ్‌లోకి వెళ్తాం. కాబట్టి ఈ మనం ఇంత చేశాము, ఇంత మిస్ అయితే నాకెంతొస్తుంది? ఇంత ఇదైతే నాకెంతొస్తుంది? అనంటే ఏమవుతంటే అక్కడ మనం కండిషన్స్ తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ, ఇవి మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఈ కొన్ని కొన్ని మనకు అర్థమవుతుంటాయి. కాబట్టి దీనికోసం ఎక్కువ ఆలోచన పెట్టకండి. ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా సరే మన సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, మన ఆలోచన విధానం మీద ఆధారపడింది. దాన్నే యాటిట్యూడ్ అంటాం. యాటిట్యూడ్ గురించి కూడా ఇంతకుముందు మనం ఒక క్లాసు తెలుసుకున్నాం. పాజిటివ్ యాటిట్యూడ్ అని, నెగెటివ్ యాటిట్యూడ్ అని. అయితే ఈ యాటిట్యూడ్‌కి సంబంధించి ఒక చిన్న స్టోరీ చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. మన జీవితానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఈ స్టోరీ అన్నమాట. ఏంటి ఆ స్టోరీ అని మనం చూసామనుకోండి, ఇక్కడ మనం అనేక విషయాలు గమనించొచ్చు. ఒక పెద్ద దట్టమైన అడవిలో ఒక వ్యక్తి ప్రయాణం సాగించాలి. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు చాలా దట్టమైన అడవి మధ్యలో అయితే ఉంది. సో, ఆ అడవిని దాటుకొని వెళ్ళే క్రమంలో ఏమైందంటే, అతను ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు విషయం కాదిది. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం విషయంలాగా మనం భావించాలి. ఎందుకంటే, అప్పట్లో ఎటువంటి ప్రయాణ సాధనాలు ఉండేటివి కాదనమాట. కేవలం నడక మాత్రమే. అదే కొంతమంది సమూహం అయితే గనక వాళ్ళకు ఉన్న అవకాశాలను బట్టి ఈ గుర్రం ఉపయోగించుకోవడం కావచ్చు, లేకుంటే ఏవన్నా బరువులుంటే గాడిదల మీద తీసుకెళ్ళడం కావచ్చు జరిగేది. కానీ అతను సింగిల్‌గా ప్రయాణం చేస్తున్నాడు. బాగా దట్టమైన అడవిలో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత తనకి చాలా ఆకలి వేసింది. నీరసం వచ్చేస్తుంది. బాగా దాహం వేస్తుంది. ఇంకా తన వల్ల కావడం లేదు. అతను అబ్బా! నాకు చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నాను నేనిప్పుడు. నాకు ఇప్పుడు గాని చాలా అద్భుతమైన ఒక మంచి భోజనం గాని దొరికితే బాగుంటుంది అని అతను అనుకుంటున్నాడు. కానీ అనుకున్న వెంటనే అది రాదు కదా! ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అరే! కనీసం నాకు దాహం చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం మంచినీళ్ళైనా దొరికితే చాలా బావుంటుంది అని అనుకున్నాడు. అయితే కొంత దూరం పోయిన తర్వాత చెలిమ అంటారు గదా! అంటే ఎడారిలో ఒయాసిస్ అంటుంటారు. వాటిని చెలిమలు అంటుంటారు. అక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయన్నమాట. ఆ చెలిమిలో ఉండేటువంటి నీళ్లు. అంటే ఇసుక ప్రాంతంలో మనం కొంచెం తోడే కొద్దీ వస్తుంటాయి. చాలా ఊరుతుంటాయన్నమాట. అక్కడ ఆ చెలిమి కనపడింది. తన దాహం తీర్చుకున్నాడన్నమాట. అతను ఏదైతే అనుకున్నాడో అది ఆటోమేటిక్‌గా భగవంతుడు ఇచ్చిన విధంగా వచ్చేసింది. దాహం తీర్చుకున్నాడు. తర్వాత మళ్ళా ప్రయాణం కొనసాగించాడు. మళ్ళా కొంత దూరం పోయిన తర్వాత ఇంకా ఆకలి విపరీతం అయిపోయిందన్నమాట. తట్టుకోలేని విధంగా ఆకలుంది. అయ్యో! నేను ఈ అడవి కూడా దాటుతానో లేదో నాకు ఆహ్, తెలియని పరిస్థితిలో ఉన్నాను. నాకు ఇక్కడ గాని ఎవరైనా ఒక మహానుభావుడు ఒక భోజనం కానీ అందిస్తే చాలా బావుంటుంది. కడుపు చాలా చాలా ఆకలి వేస్తుంది అని అనుకున్నప్పుడు ఏమైందంటే, అతనికి చుట్టుపక్కల ఒక పెద్ద పెద్ద పాత్రలో అన్ని రకాల భోజనాలు అంటే తీపి పదార్థాలు, అలాగే కొంచెం కారం పదార్థాలు, పిండి వంటలు, ఓహ్! భోజనం అంతా మొత్తం పంచభక్ష పరమాణాల టైప్‌లో ఒక పెద్ద ప్లేట్ నిండా అదంతా ప్రత్యక్షమైందనమాట. ఇంకా అతను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదంతా బాగా శుభ్రంగా తినేసినాడు. సుష్టుగా అయిపోయింది. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే
అరే ఇప్పుడు నాకు మంచి ఆకలి అయితే తీరింది, చాలా ప్రశాంతంగా సుష్టిగా భోంచేసినాను, నాకు చాలా బాగా నిద్ర వచ్చేస్తుంది, అలసిపోయినాను కాబట్టి ఇక్కడ ఏదైనా పడుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. వెంటనే అక్కడ ఒక మంచి మంచము, ఒక మెత్తటి పరుపు, బెడ్‌షీట్ అంతా నీట్‌గా పరిచి ప్రత్యక్షమైందన్నమాట. ప్రశాంతంగా పడుకున్నాడు. తృప్తిగా పడుకున్నాడు. తృప్తిగా భోంచేశాడు. తృప్తిగా పడుకున్నాడు. నిద్రపోయి లేచి చూశాడు. చూస్తే అడవిలో కదా తనున్నాడు. అమ్మో! ఇంత దట్టమైన అడవి ఉందే. ఈ దట్టమైన అడవిలో ఏదైనా క్రూర జంతువు వస్తే నా పరిస్థితి ఏంది? నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. వెంటనే అక్కడ ఎదురుగా ఒక పెద్ద పులి ప్రత్యక్షమైపోయి ఏం చేసిందంటే అతన్ని చంపేసి తినేసింది. అంటే అతని మనస్తత్వం ఏంటి? మొదటి నుంచి పాజిటివ్‌గా వెళ్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఆహ్, భగవంతుడు గూడా తన మాట విన్ని అరేంజ్ చేసినట్లు ఫస్ట్ చెలిమే కావచ్చు, 2 తర్వాత మంచి ఆహార పదార్థాలు కావచ్చు, పంచభక్ష పరమాణాలు. ఆ తర్వాత తను విశ్రాంతి తీసుకోవడానికి అద్భుతమైనటువంటి ఈ పరుపు ఇవన్నీ గూడా అరేంజ్ చేశారు. తర్వాత అదే మనిషి తన యాటిట్యూడ్ పాజిటివ్ నుంచి ఏమైంది అనుకోకుండా వస్తే ఎలా ఉంటుందో, నేను ఎలా తప్పించుకోవాలని బై మిస్టేక్ నెగెటివ్ యాటిట్యూడ్‌లోకెళ్ళిపోయాడు. ఆటోమేటిక్‌గా ఏమైంది, మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అన్నట్లు వెంటనే అక్కడ పెద్ద పులి రావడము, తినడము జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే కంపెనీ అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చింది. ఈ చిన్న చిన్న మిస్టేక్స్‌ల గురించే మనం ఇంత చేస్తే ఎంతొస్తుంది? అంత చేస్తే ఎంతొస్తుంది? ఇది మిస్ అయితే ఎంత నాకేం రాదా? అంటే మన టైం అంతా కూడా ఈ చిన్న రౌండ్ అప్ లో ప్లేస్‌లోనే ఉండిపోతుంది మన మైండ్ అంతా గూడా. కాబట్టి ఇక్కడ నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ మనకు పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి అవకాశాలు వెయిట్ చేస్తున్నాయి. అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ మన కోసం వెయిట్ చేస్తుంది. సో, మన టయాన్ని ఈ డౌట్స్ కోసం మనము కేటాయించుకొని ఇది కాకోకుండా, ఆ పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్ కోసం మనం ఆలోచించాలని జెప్పేసి నా యొక్క చిన్న సలహా అన్నమాట. ఓకే. థాంక్ యూ సునీల్ గారు. జేఆర్‌సీ. థ్యాంక్ యూ సార్. కథ రూపంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే దాని గురించి తెలియజేశారు. అలాగే మన కంపెనీలో స్లాబ్లు అయితే పెట్టింది కానీ మనం చిన్న చిన్న వాటి కోసం కాకుండా మనం ఎంత ఎక్కువ స్లాబ్లో ఉంటే మన యొక్క మనం తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ తెలుసుకోవాలి, ఎందుకంటే చేయలేని వాళ్ళకి మినిమం స్లాబ్స్లోనైనా ఉంచాలనే ఉద్దేశంతో మన కంపెనీ అయితే ఈ స్లాబ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. హిమబిందు మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్. నాగరాజ్ రెడ్డి సార్ అయితే చాలా చక్కగా చెప్పారు. కానీ ఏంటంటే అవకాశాలు కంపెనీ చాలా ఇచ్చిందండి. మనం మార్కెటింగ్ ప్లాన్ మారినాక కొత్తగా అడుగులు వేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కటి అందరికీ అర్థం అవ్వదు. కొంతమందేమో ఫాస్ట్‌గా తీసుకుంటారు. కొంతమంది స్లోగా తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మా లైఫ్ లైన్‌లుంటారు, మా మిత్రులుంటారు, చాలామందుంటారు. వాళ్ళు ఏ ఏ ప్లానుల్లో ఉన్నారు అనేది మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ చూసుకుంటున్నాం. ఆ క్రమంలో ఉన్న డౌట్స్‌ని తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మా ధ్యేయం కాబట్టి అడుగుతాం సార్. పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్ తీసుకోవాలంటే ముందు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. తెలుసుకుంటూనే ముందుకు వెళ్ళగలుగుతాం సార్. అంతేకాని ఆలోచనలు ఎప్పుడూ పెద్ద స్థాయిలోనే ఉండాలి. లక్ష్యాలు, గోల్స్ అనేవి ఎంత పెద్దగా పెట్టుకుంటే అంత అచీవ్‌మెంట్స్ అయితే ఉంటాయి. పాజిటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది సార్. ఆ క్రమంలో డౌట్స్ అడగటము, తెలుసుకొని ముందుకు వెళ్ళాలనే దానిలో అడుగుతున్నాం సార్. థాంక్ యూ సార్. ఓకే మేడం. అదే మేడం మీరు అన్నట్టుగా అదేమి నెగిటివ్ కాదు. సార్ చెప్పింది కూడా అదే, చిన్న చిన్న విషయాల గురించి కాకుండా పెద్దది అంటున్నారు. ఓకే, డౌట్లు అడిగినందుకు ప్రాబ్లం లేదు మేడం, కానీ ఆలోచన విధానం అక్కడ రాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళనే విధానంలో వెళ్ళమన్నారు, అంతేగాని అడగకూడదని కదా. అడగకపోతే మనకి అసలు ఏదైనా తెలియదు కదా మేడం. ఈ సిస్టమే కొత్తది, అందులో మళ్ళీ ప్లాన్ మారింది, అడగకూడదని అసలు అట్లాంటిది అయితే ఏం లేదు. ఓకే మేడం, అయినా మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేసినందుకు ఓకే. ఇంకెవరైనా కూడా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. సార్ కొత్త వాళ్ళందరికీ ఒక చిన్న విషయం సార్, ఏం లేదు, మీరు టాపిక్ గురించి అయినా మాట్లాడాల్సిన పని లేదు. జస్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేసి మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి మీరు ఈ మీటింగ్ అటెండ్ అయినారు అనే విషయాలైనా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా నేను కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానివ్వండి, మీ దగ్గర అంటే ఫస్ట్ లో మాట్లాడటానికి భయపడి వచ్చిన వాళ్ళమే. ఈరోజు నేను కూడా హోస్టింగ్ చేస్తున్నాను, చాలా మంది ఈ స్పీకర్స్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే వస్తుందంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, ఒకటో ఆరో మాట్లాడుతూ ఉండాలి. ఈరోజు నేను ఇప్పుడు గంట సేపు మీటింగ్ కండక్ట్ చేయాలంటే వాస్తవంగా నేను బయట ఇంత ఎక్కువ మాట్లాడను.
కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నామంటే కొంచెం సిస్టమ్ గురించి తెలుసుకోవడం ఒకటి, మాట్లాడటం ఉండటం వల్ల మనలో ఉన్న బెరుకు కానివ్వండి, ఆ భయాలు అనేవి పోతుంటాయి. ఓకే సార్, నా మాటలు విని ఎమ్మటే కత్తి కొండయ్య గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్. కొండయ్య గారు, సార్ కొండయ్య సార్, హలో సార్, నా మాట వినపడుతుందా? క్లియర్ సార్, కొండయ్య గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ డిస్కషన్ ఇన్కమ్ గురించి పెట్టారు. పాయింట్లు, వాటికి వచ్చేటువంటి బెనిఫిట్స్ 1500కి, 2500కి, 5000కి. ఆదాయం తక్కువేమో అనుకునేటువంటి సభ్యులు ఎవరన్నా ఉంటే నేను ఒక చిన్న సజెషన్ సార్. ముఖ్యంగా కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు అంటే దీని గురించి అనుభవం ఉంటుంది, ఆదాయం కూడా వాళ్ళు చూసుంటారు, బెనిఫిట్స్ కూడా చూసుంటారు. కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు, కొత్తగా దీని గురించి ఆలోచించేటువంటి వాళ్ళకి ఒక 6 నెలలు టైం తీసుకోండి. ప్రతిరోజు ఎంతో కొంత మీకు అనుకూలమైనటువంటి సమయాన్ని RCM కి కేటాయించండి. ప్రతి నెల ఎవరైతే దీనిలో ఆదాయం చూడాలి అనుకుంటే, ఆదాయం అయితే ఉందండి, అయితే ఏదైనా ఊరకే రాదు కదా, జాయిన్ అవ్వగానే కోటీశ్వరులు అయిపోం కదా. ఎంతో కొంత శ్రమ చేయాలి, అవగాహన తెచ్చుకోవాలి, కంపెనీ మీద అవగాహన కానివ్వండి, మనం అమ్మే ప్రోడక్ట్ మీద అవగాహన కానివ్వండి తెచ్చుకోవాలి, కొద్దిగా కష్టం కూడా జోడించాలి. ఆ కష్టం మరీ కష్టమైంది కాకుండా నేను ఒక చిన్న సజెషన్ కొత్త వాళ్ళకి, ముఖ్యంగా ప్రతి నెల మీరు మీ వ్యాపారం మీరు చేసుకుంటూ 5 కొత్త ఐడీలను జాయిన్ చేయండి. ఈ విధంగా 6 నెలలు చేయండి. ఈ 6 నెలల లోపు మీకు ఏదన్నా ఆదాయం కొంచెం అదో ఇదో తక్కువగా అనిపించినా నిరుత్సాహపడకుండా 6 నెలల పాటు ప్రతి ఒక్కళ్ళు 5 ఐడీలు కంపల్సరీ. 6వ ఐడి వస్తే వచ్చే నెల ఉంచుకోమాకండి, 6వ ఐడి కూడా జాయిన్ చేయండి. 5 ఐడీలు మాత్రం కంపల్సరీ. మీ సొంతంగా 6 నెలలకి 30 ఐడీలు అవుతారు. 60,000 రూపాయల బిజినెస్ మీ చేతిలోకి 6 నెలలకు వస్తుంది, 2000 చొప్పున వేసుకుంటే. ఈ మీ కింద చేరినటువంటి 30 మంది ఒక్కొక్కళ్ళని జాయిన్ చేసిన ఒక 30 మంది వస్తారు. అంటే మొత్తం మీ టీం నియర్లీ 100 అవుతుంది 6 నెలలకి. అక్కడి నుంచి 2000 రూపాయల చొప్పున మీ టీంలో కొనుక్కుంటూ వెళితే 1,00,000 రూపాయలు, 90 మంది 1,80,000 రూపాయలు మీకు బిజినెస్ వస్తుంది. అక్కడి నుంచి మీరు ఆదాయం లెక్కేసుకోండి. బాగుంటుందా లేదా, ఉందామా తొలుగుదామా? ఈ 6 నెలల్లో మాత్రం కష్టం అనుకోకుండా పని చెయ్యండి. 5 ఐడీల ఫార్ములాని మీరు సాధించండి. ఆఫ్టర్ 6 మంత్స్ మీ ఆదాయాన్ని మీరే లెక్కేసుకోండి. ఇప్పుడు ఆ లెక్కలన్నీ చెప్పడానికి గ్రూప్ లో కుదరదు, పర్సనల్ గా ఏదైనా కలుసుకుంటే మాట్లాడుకుందాం. మంచి ఆదాయం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఆదాయం కృషి అలా ఉంచండి, ప్రోడక్ట్ దమ్మైన ప్రోడక్ట్ మన చేతిలో ఉంది. మానవుడు ఈ సృష్టి నాశనం అయిపోయే వరకు కూడా ఈ ప్రోడక్ట్ వాడకుండా, అంటే ఆహారం అనేది వాడకుండా ఏ మనిషి ఉండలేడు. కాబట్టి మన వస్తువుకి డిమాండ్ ఈ సృష్టాంతం వరకు ఉంది. కాబట్టి RCM నమ్మండి, కొద్దిగా శ్రమ కూడా చెయ్యండి. మీకున్న పరిధిలోనే, మీరు పరిధి దాటి శ్రమ చేయాల్సినంత అవసరం లేదు. నెలకు 2000 సరుకు కొనటం కానీ అమ్మటం కానీ అంటే పెద్ద విషయం కూడా కాదు. ముఖ్యంగా లేడీస్ అయితే చక్కగా కాసేపు వాళ్ళు పని అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకునేటప్పుడు 4 మాటల్లో ఇది ఒక మాటగా గనక చేరిస్తే ఆటోమేటిక్ గా నెలలో 2000 రూపాయలు, నెలకు 2000, రోజుకు 60 రూపాయలు, 65 రూపాయలు ప్రోడక్ట్. ఒక పేస్ట్ అమ్మితే సరిపోట్లా?
పేస్ట్ అమ్మవసరంలా, దాన్ని ఇంట్రడ్యూస్ బాగుంటుంది, మేము పేస్ట్ వాడుతున్నాం, బ్రహ్మాండంగా ఉంది, ఆయిల్ వాడుతున్నాం, సూపర్గా ఉంది. 2000 రూపాయల బిజినెస్ పెద్ద కష్టం కాదు, ట్రై చేయండి. ఆదాయం 6 నెలల తర్వాత చూడండి, బాగుంటే కంటిన్యూ చేయండి, లేదనుకుంటే ఈ సమాజంలో బ్రతకడానికి బోల్డ్ అని పనులు ఉన్నాయి, మంచియే. కాబట్టి ఇది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ కొండయ్య గారు, చాలా బాగా చెప్పారు. సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఏ కంపెనీలో అయినా కూడా మనం బయటకు వ్యాపారాలు చేసినా ఇంకోటి చేసినా ఉద్యోగం అయినా ప్రతిరోజు వెళ్ళాలి, శ్రమ అయితే చేయాలి, ఎంతో కొంత చేయకుండా లేదా పెట్టుబడి పెట్టకుండా ఆదాయాలు రావు. అలాగే మనం ఆశలు చేరాము, డబ్బులు రావాలి అనుకోకుండా చిన్న సింపుల్ టెక్నిక్ చెప్పారు సారు, అది ఫాలో చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. సార్ అన్నది ఏంటంటే మన కంపెనీలో అయితే మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, కానీ మనము ఆ దిశగా మనం అడుగులు వేయాలి అనే విషయాన్ని సార్ తెలియజేశారు. అట్లాగే సార్ చెప్పినట్టుగా మన యొక్క ప్రొడక్ట్లో మంచి దమ్ము ఉంది అన్నారు అనే వాస్తవం. ఎందుకంటే సార్ బయట మార్కెట్లో ఏంటంటే చాలా కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్ని ఏదో రకంగా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తాయి, కానీ మన కంపెనీ ఏంటంటే ఖచ్చితంగా మంచి ప్రొడక్ట్లను మాత్రమే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే సార్, మనకి మీ అందరికీ తెలుసు, పాత వాళ్ళకి మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఆగిపోయినాయి. కారణం ఏంటంటే మనకి క్వాలిటీ అయిన రా మెటీరియల్ రాకపోవటం వల్ల ఆ ప్రొడక్ట్లను కూడా కంపెనీ అయితే ఆపేసింది. వ్యాపారం కోసం చూసుకుంటే ఆపకూడదు, ఎందుకంటే వ్యాపార దృక్పథంలో చూసినప్పుడు అయితే ఖచ్చితంగా వాటిని ఎలా ఉన్నా కూడా ఉన్న రా మెటీరియల్తో సఫిషియెంట్గా చేసేయాలి. కానీ మన కంపెనీ దాదాపు 1.5 సంవత్సరం నుంచి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఆపింది, మళ్ళీ రీసెంట్గా ఒక 2-3 ప్రొడక్ట్లు వదిలింది. ఈ మాట నేను ఎందుకు అంటాను సార్, నిన్ననే నేను జస్ట్ ఒక వీడియో చూశాను సార్. ఆ వీడియోలో మన అందరం అనుకుంటాము పతంజలిది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది అని. అందులో సార్ 82 రకాల ప్రొడక్ట్లు మార్కెట్లో ఉంటే ఆ 82 ప్రొడక్ట్లో దాదాపు 32 రకాల ప్రొడక్ట్లు మన సెంట్రల్ గవర్నమెంట్ క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి. ఆ ఫెయిల్ అవ్వటం వల్ల దానికి గవర్నమెంట్ ఒక్కొక్క ప్రొడక్ట్ కింద దాదాపుగా ఒక్కొక్కదానికి ₹1 కోటి లెక్కన 32,000 కోట్లు దాదాపు పెనాల్టీ విధించింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సార్, వాళ్ళు అలాంటివి చేయటం వల్ల ఏంటంటే మన పేస్ట్లో లాగా వాళ్ళ పేస్ట్ మనం ఏమనుకుంటాం, జనరల్గా ఆయుర్వేదిక్ది అందుకంటే మంచిది అనుకుంటాం, కానీ దాంట్లో కూడా ఆ పేస్ట్ కూడా టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది. అలాగే మన అందరూ చిన్నపిల్లలకు కూడా తేనె పెడుతుంటాం మాటలు రావాలని, అందులో కూడా చక్కెర శాతం ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని కూడా అది కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది. ఏంటంటే ఈ విషయాలు మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే సార్, ప్రొడక్ట్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్లు అనేది దాదాపుగా ఎక్కడా కూడా దొరకట్లేదు. నిన్నగా మన సార్ అన్నట్టుగా 1,72,000 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉంటే దాంట్లో దాదాపు 15 నుంచి 20 కంపెనీలు మాత్రమే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. అందుకని ఏంటంటే సార్, మనం ఏంటంటే మన కంపెనీ ఇట్లాంటివన్నీ లేకుండా చాలా ఏదైనా కానివ్వండి, ప్రొడక్ట్ కానివ్వండి, కంపెనీ ప్రొఫైల్ కానివ్వండి, తర్వాత ప్రొడక్ట్ క్వాలిటీ కానివ్వండి, రీజనబుల్ రేట్ కానివ్వండి, కస్టమర్కి అనుకూలంగా ఉంది కాబట్టి మనందరం కూడా మన వంతు సహాయంగా కంపెనీ అయితే చేయాల్సినంత చేస్తుంది. అంటే వాళ్ళు చేయగలిగిన వారికి మార్కెటింగ్, సేల్స్ అనేది మనం చేయాలి. దానిని మనం కంపెనీ ఇచ్చిన అవకాశాలన్నిటినీ బాగా వాడుకొని మనము పైకి రావచ్చు సార్. ఇంకోటి ఏంటంటే మన ఈ కన్సిస్టెన్సీ ప్లాన్ వల్ల మనకి ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల మన యొక్క వైటల్ పిన్ లెవెల్స్ కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే మన కింద మన టీంలో వాళ్ళందరినీ కనుక ఈ కన్సిస్టెన్సీ ప్లాన్లో తీసుకొస్తే మనకు ఒక సర్టెన్ బిజినెస్ అనేది ప్రతి నెల వస్తుంది, ప్లస్ వాళ్ళందరూ కూడా ఇన్కమ్ తీసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద మళ్ళీ అలాంటి వాళ్ళని తయారు చేస్తారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం వైటల్ పిన్స్కి క్వాలిఫై అయిపోతాం. ఓకే, చిన్న గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. చిన్న గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చిన్న గారు అందుబాటులో ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వాయిస్ క్లియరా సార్? క్లియర్ గానే ఉంది, చెప్పండి సార్. ఓకే సార్, ముందుగా నా ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. జయహర్షం. సో సార్ నిన్న జరిగింది రివ్యూ మీటింగ్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. సో ఈ పీవీల గురించి, మన పిన్ లెవెల్ గురించి బాగా తెలుసుకున్నాం. ఎందుకంటే నాకు కూడా ఈ తెలియక ముందు 3 months 4 months ఇట్లా మిస్ అయ్యాను నేను.
ఈ 5,000 PV గురించి, 2,500 PV గురించి, 1,500 PV గురించి కన్ఫ్యూజ్ అయితే తెలియక సో మిస్ అయ్యాను. నేను 5,000 PV దగ్గరలో కూడా మిస్ అయ్యాను. 4,000 PV చేసి కూడా మిస్ అయ్యాను. సో నిన్న ఈరోజు కంటిన్యూగా 3 months నుంచి 2,500 PV నోటు ఛార్జీ కంటిన్యూగా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సో మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. టవర్ సరే, ఓకే సార్, కొంచెం టవర్ లోకి రండి. ఇంతలోకి సార్ ఇంకోసారి ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ నాగరాజ్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని. థ్యాంక్ యూ సునీల్ సార్. యాక్చువల్ గా మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మీరు కొన్ని విషయాలు అయితే చెప్పారు. చాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి విషయాలు అవి. ఏంటంటే ఇక్కడ మనం ఏదో ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా సాధన ద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్స్పర్ట్ అని అయితే కాదు, కానీ మనం ఆ ఎక్స్పర్ట్ కావడానికే ప్రయత్నం ఇవన్నీ కూడా. సో మీరు ప్రతి ఒక్కరు మాట్లాడాలని చెప్పారు. ఇదైతే 100% వాస్తవం. ఎందుకంటే ఇంకా చాలా మంది ఆలోచనలోనే ఉన్నారనమాట. మనం ఏది కూడా ఫస్ట్ ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితేనే అక్కడ వచ్చేటువంటి ఈ చిన్న ఈ సమస్యలు అనేటివి కావచ్చు, ఆటంకాలు కావచ్చు, అవన్నీ వస్తుంటాయి. ఆ ఆటంకాలు వచ్చినప్పుడే మనం వాటిని దాటుకొని ముందుకు పోయినప్పుడు అనుభవం అనేది వస్తుంది మనకి. అసలు ఆటంకమే రాలేదనుకోండి, మనకంటూ అనుభవం అనేది రాదు. మరి మనకంటూ అనుభవం రానప్పుడు మనం అదే ప్లేస్ లోనే ఉంటాం. ఇప్పుడు మనం గమనిస్తున్నాం, ఈ కరోనా టైం నుంచి మనకి జూమ్ సెషన్ అనేది టెక్నాలజీ తెలిసింది. మరి ఈ కరోనా టైం నుంచి అంటే దాదాపు 2021 నుంచి కూడా మనం జూమ్ మీటింగ్ అనేది కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాం. అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. మరి ఈ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా చాలా మంది 3 సంవత్సరాల నుంచి జూమ్ లోకి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో. కానీ మరి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, మాట్లాడడానికి భయపడుతున్నాం. కారణం ఏంటి? ఆ కారణంగానే మన బిజినెస్ లో కూడా ముందుకు రావడం లేదు, ముందడుగు వేయడం లేదు బిజినెస్. కనుక ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఆ మాట్లాడే కారణంగా చాలా అద్భుతమైనటువంటి అనుభవం అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే అంత అనుభవం వస్తుందో కస్టమర్ దగ్గర మనం ఈజీగా వాళ్ళ యొక్క సందేహాలను కావచ్చు, వాళ్ళకు ఏ విధంగా తెలియచెప్తే మన బిజినెస్ అర్థం చేసుకుంటారు అనేది కావచ్చు, మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. కనుక ప్రతి ఒక్కరూ, ఇందాక సునీల్ గారు చెప్పినట్లు, ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మనం ఎవరైతే తొందరగా మాట్లాడతామో వాళ్ళకి అంత పెద్ద సక్సెస్ తీసుకోవడానికి తొందరగా అవకాశం వస్తుంది. ఓకే, ఈరోజు చాలా మంది చాలా మంచి విషయాలు అయితే షేర్ చేస్తున్నారు. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సునీల్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళొకసారి మరి నేను చెప్పిన విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, అందరికీ గుర్తు చేశారు. వాస్తవమే సార్, ఇది నేను కూడా ఫస్ట్ లో హ్యాండ్ రైజ్ చేయడానికే భయపడేవాడిని. ఈరోజు మనం ఇంతసేపు మాట్లాడగలుగుతున్నాం అంటే కొంత నేర్చుకోవాలి, కొంత మనం ఏంటంటే మాట్లాడుతూ ఉంటే ఈ భయము బెరుకు అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, పద్మా మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు మేడం. అందరికి నమస్కారం అండి. జేఆర్సీఎం. ఇప్పుడు నరసరావుపేటలో గుడ్ డాట్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా సార్, అది జరిగే ప్రోగ్రాము అది హిందీలో ఉంటుందా తెలుగులో ఉంటుందా సార్? ఈ డౌట్ మేడం. యాక్చువల్ గా ఇది ప్రోగ్రామ్ అంటే ఏదో క్లాస్ కండక్ట్ చేయడం అని కాదు మేడం, తెలుగులోనే అంతా మన తెలుగు సభ్యులే అక్కడ వచ్చేది. అయితే తెలుగులోనే ఉంటుంది. చాలా చక్కగా మనకు గుడ్ డాట్ వస్తువుల ద్వారా, ఆ ప్రోడక్ట్ ద్వారా మనం ఎటువంటి వంటకాలు చేయొచ్చు అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది అనమాట సబ్జెక్ట్. కాబట్టి ఆ ప్రోగ్రామ్ కి ఎవరెవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తో పాటు అద్భుతమైన అనుభవం అయితే తీసుకుంటారు అనమాట.
అంటే అది ఒక మన ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. జస్ట్ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ మేడం. అది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్ అది? ఉదయం నుంచే మేడం అది ఉంటుంది. ఉదయం యెస్. మేడం అది ఉదయం 9 నుంచి ఉంటుంది. మధ్యలో లంచ్ కూడా ఉంటుంది. అంటే అది ఇంకా అది పెయిడ్ లంచా లేకపోతే ఎట్లా అనేది తెలియదు. ఎంట్రీ లేదు టికెట్ కూడా సార్. 200 200 రూపీస్. రూపీస్ టికెట్ సార్. 200 టికెట్ ఎంట్రీ సార్. లంచ్ కి 200 టికెట్ ఉందో లేదో తెలియదండి. 200 కూడా 200 ఫుడ్ కూడా. ఓకే ఓకే అట్లయితే ఓకే. అదే మేడం అదైతే అది మేడం అక్కడ విషయం ఏంటంటే మేడం వాళ్ళు ఏది మనకి ఏమి మీటింగ్ లాగైతే ఏముండదు. మన రెసిపీ ఉంటాయి కదా మేడం, గుడ్ డాట్ ప్రొడ్యూస్ కానీ నూడిల్స్ నుంచి కానీ అన్ని రకాల మనకు గుడ్ డాట్ ప్రొడక్ట్స్ నుంచి రకరకాల రెసిపీలు అంటే మనకి కొన్నే తెలుసు. మనం మాట్లాడుకున్నప్పుడు మల్టీగ్రెయిన్ గురించి కొంతమంది రకరకాలుగా చెప్పారు కదా మేడం. గట్టిగా అవుతుంది అంటే ఎలా ఎలా దాన్ని ఫ్లేమ్లో ఎంత ఫ్లేమ్లో పెట్టి చేయాలి, అలాగే కొంతమంది జావలాగా వాడొచ్చు అని ఇట్లా రకరకాలుగా చెప్పారు కదా. అలాగే మనకి రకరకాలైన రెసిపీలు కంపెనీ వాళ్ళు మనకి అక్కడ లైవ్ డెమో ఇస్తారు. అది చూడటం వల్ల ఏంటంటే మనం దాని సేల్స్ పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. అంతేగాని అక్కడైతే మీటింగ్ అయితే ఏమీ ఉండదు మేడం వాస్తవంగా. అది అంటే అదనమాట వంటలు మేడం. ఓకే అవి వంటలు మన ఎదురుగా చేసి చూపిస్తారా సార్ అవి? ఎస్ మేడం అదే కదా దానికోసమే కదా దానికోసమే. అది ఇట్లా అంటే మన రెసిపీలు ఎలా ఎలా చేసుకోవచ్చు, ఎన్ని రకాలు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బిల్వార్ వెళ్ళినప్పుడు చూసాం మేడం, నూడిల్స్ తోటి కీర్ చేశారు, తర్వాత మనం ప్రొడ్యూస్ తోటి పకోడీ చేశారు, తర్వాత మన గుడ్ సిప్ తోటి మజ్జిగలో తీసుకోవచ్చు అని, పెరుగులో కలుపుకోవచ్చు అని, అట్లా రకరకాలుగా టీ కానివ్వండి, షర్బత్లాగా కానివ్వండి, ఇట్లా రకరకాల అని చెప్పారు, చూపించున్నారు అక్కడ కూడా మాకు. అట్లాంటిది ఇక్కడ ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్ ప్రమోషన్ లో భాగంగా ఇక్కడ మనకి అవన్నీ తెలియజేస్తారు. ఓకే మేడం. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. సార్ కేవీఆర్ఎస్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్. కేవీఆర్ఎస్ గారు. గుడ్ మార్నింగ్ లీడర్స్, జై ఆర్సీఎం. నేను మాట్లాడాను. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో సార్ టెక్నికల్ ఇష్యూ లాగా ఉంది సార్. రాజు గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్. రాజు గారు. సార్ నమస్తే సార్, జేఆర్సీఎం. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్. సార్ నేను ఇందాక కొంచెం అందుబాటులో లేదు సార్, కాల్ చేశారు నారాయణ రెడ్డి సార్, కొంచెం అందుబాటులో లేదు, దానివల్ల చేయలేకపోయాను సార్. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అదే మనం ఈ బిజినెస్ మామూలుగా అదే మన పీవీసీ పెరిగేదాని గురించే చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా మన కంపెనీ గురించి ఎంతవరకు ఇది చేయాలో, ప్రజల్లోకి మన ప్రొడక్ట్ ఎంత బాగుందో దాన్ని ఎంతవరకు జనాలకి అప్లై చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చి చేసి ముందుకు సాగితే ఆటోమేటిక్ గా అది మన ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది సార్. నా ఉద్దేశం కూడా అదే సార్. నేనైతే మామూలుగా ఏదో ఇన్కమ్ వస్తుంది, మన టీవీలు పెరుగుతాయి, మామూలుగా ఏదో సార్ కంపెనీ మనకి ఒక అద్భుతం అదే చెప్పారు, ఇన్ని టీవీలు పెడితే ఇంత చేస్తారు, ఇట్లా పోవచ్చు అని ఆలోచన కాకుండా సార్, నాకేంటంటే నా మనసుకు తట్టింది ఏంటంటే, ఇంకా ఈ ప్రొడక్ట్ ఏంటంటే చాలా పేదవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కానీ ప్లస్ ప్రతి ఒక్కరికి బాగా పనిచేస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఎన్నో ప్రొడక్ట్ వాడున్నాను. అది ఏది కొత్తది వస్తే అది కొనేసి వాడుతూ ఉన్నాను సార్. నేను అది ఏది చూసినా కూడా ఇంట్లో వాళ్ళు చాలా నన్ను ఇది చేసేవాళ్ళు, మామూలుగా గొడవ చేసేవాళ్ళు. మీరు ఎందుకు సార్ ఇప్పుడు ఏది కొత్తది వస్తే అది తీసుకొస్తున్నారు, అది ఒక నెల వాడుతున్నారు, మళ్ళీ వచ్చే నెల ఇంకోటి తీసుకుంటున్నారు అని చెప్పేసి నన్ను అడగటం చేయటం చేశారు సార్. దానికోసం అని ఈ ప్రోడక్ట్ నేను వాడిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా మేడం వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పిన తర్వాతే నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వగలిగాను. అందుకని సార్ నా మనసుకు కూడా నచ్చింది, నాకు ఆరోగ్యం బాగుంది, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగుంది. నేను ఇచ్చే వ్యక్తులకు కూడా, లీడర్స్ కానివ్వండి, వ్యక్తులు కానీ, ప్రజలు కానివ్వండి, ఇచ్చే వాళ్ళకి కూడా ఎంతో బాగుంది అని వాళ్ళు చెప్పటం నాకు ఎంతో సంతోషంగా ఉండి ఆ విధానంతో నేను ముందుకు సాగుతున్నాను సార్. అంతేగాని
ఆ కంపెనీ ఏదో నాకేదో క్రియేటివ్ ఇస్తుంది, మనకేదో ఇచ్చేస్తుంది, ఇలా ఈ లాభం ఇస్తుంది అనే విధానం గురించి అయితే కాదు సార్ నేను చేసేది మాత్రం. మన టీం లీడర్లు కూడా అదే ఆలోచించుకొని ఇలా చేసుకుంటే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఇప్పుడు జనాలు తీసుకుంటా ఉంటారు అనుకోండి, బాగుంది తీసుకుంటున్నాము, ఇంకో నలుగురు వాళ్ళు ఇంకో నలుగురు చెప్పి, అమ్మా నేను వాడానమ్మా పలానా కంపెనీ ఆర్సిఎం కంపెనీ వాడానమ్మా బాగుందమ్మా మీరు కూడా తీసుకోండి అమ్మా, వాళ్ళు ఒక నలుగురికి అట్లా ముగ్గురికి అట్లా చెప్తా ఉన్నారు సార్. దాంట్లోనే మనకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ వచ్చేస్తారు. మన పేరు ఉంటది, కంపెనీ పేరు ఉంటది, ప్రొడక్ట్ ఇది బాగుంటది, మన ఆరోగ్యము బాగుంటది. ఆ లెక్కలో నేను ఆలోచిస్తున్నాను సార్. మన టీమ్ లీడర్స్ కూడా అలాగే ఆలోచించుకొని ఓన్లీ కంపెనీ పెట్టింది దాని గురించేనే ఇన్ని పీవీలు చేయాలా, చేస్తే ఇటు వస్తుందా లేకపోతే రాదా అనే ఆలోచన మాత్రం ఎవరి మనసులో ఉండకూడదన్న ఆలోచనతో నేను చెప్తున్నాను సార్. నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే మన్నించండి, మంచిదైతే నన్ను ఆశీర్వదించండి. ఏం లేదు, అంత మంచిగానే చెప్పారు సార్. మీది ఉద్దేశం ఏంటంటే మంచి ప్రొడక్ట్లు కాబట్టి అందరికి మనం ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తే అట్లాగే మన బిజినెస్ పెరిగిద్ది, దాని ద్వారా మనకు ఆదాయం కూడా వస్తున్న విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ రాజు గారు. సార్ కుప్పం జనార్దన్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడరు సార్. థ్యాంక్ యూ సార్. సమయం కూడా కేవలం ఒక నిమిషం వస్తుంది. క్లుప్తంగా చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఇందాక వైఫైలో ఉన్నాను, బయట ఉన్నాను ఇప్పుడు, కాబట్టి నా వాయిస్ ఏదైనా కట్ అవుతూ ఉంటే నాకు ఇంటిమేట్ చేయగలరు. ఇక ఇందాక పద్మా మేడం గారు అడిగారు కదా ఆ ఈవెంట్ గురించి. ఆ ఈవెంట్ లో ఏంటంటే మేడం, ఇది కంపెనీ వాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటారు. కంపెనీ నుంచి వచ్చే చెఫ్స్ వీళ్ళందరూ అయితే మాత్రం హిందీలో ఉంటారు, కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేదానికి ఖచ్చితంగా మన లీడర్లు అందుబాటులో ఉంటారు. దాన్ని మనం పురమాయించుకోవాలి, వాళ్ళు ఏదో చెప్తారని కాదు. ఎందుకంటే ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఈ మార్నింగ్ చిన్న మీట్ చేసేటప్పుడే మనం ఎంత భర్జన పడుతున్నాము. అలాంటిది ఒక ఈవెంట్ చేసేటప్పుడు, ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా అంటే అది ఫ్రీగా అయితే ఉండదు, నామినల్ అమౌంట్ మాత్రం ఉంటుంది. ఫుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ అంటే మన ముందరే వండి పెడతారా అంటే, అన్నం ఉడికేటప్పుడు అంతంత సమయం అందరం ఉండగలమా? కాదు. అంటే కొన్ని వడ్డీ రెడీగా ఉంటాయి, కొన్ని వీలైతే కనుక కొన్ని వండుతూనే ఉంటారు. ఆ వండుతూ ఉన్నప్పుడు కూడా మనకు అక్కడ ఆ యొక్క ప్లేసు, ఆ యొక్క పరిసరాలు అన్ని కూడా సహకరిస్తే ఖచ్చితంగా అంటే మనము ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మాక్సిమం అక్కడ పొందేదానికి ఏదో ఒకటి ఖచ్చితంగా పొంది తీరుతాము. ఆ ఉద్దేశంతో వెళ్ళాలి. కానీ ముందే ఎందుకంటే ఇది ఎవరు కూడా ప్రీ జడ్జ్ చేయలేరు అన్నమాట. ఒక గుడ్డాట్ అనే కాదు, కామా ఒరిజినల్ తాలూకు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో అచీవర్స్ కి పలానా వాళ్ళతోటి ఈ యొక్క మెమెంటో ఇస్తాము అని చెప్పి అంటే ఆ రోజు చెప్పడం జరిగింది. అక్కడికి పోతే వచ్చిన వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. ఏదో 10 మంది 25 మంది అంటే పర్లేదు, 100 మంది ఉన్నప్పుడు ఆ యొక్క అంటే వచ్చిన పలానా ప్రకటించిన వ్యక్తితో కూడా ఇప్పించలేని పొజిషన్, ఇంకా స్టేజ్ మీదకి పిలిచి కూడా ఇప్పించలేని పొజిషన్. అందువల్ల ఏం చేశారు, పక్కకు పిలిచి అందరినీ అంటారుగా లిస్ట్ పిలిచి వాళ్ళకి ఇచ్చి పంపించారు. అంటే ఒక ఈవెంట్ అనేది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందులో అంటే 100% ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఈవెంట్ అక్కడ ఎలా ఉంటుంది ఏమిటి అన్నది ఏంటి అంటే అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు, ఆ పరిస్థితులు, ఆ యొక్క ప్లేస్ ను బేస్ చేసుకుని కూడా అంటే ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న పాయింట్ ఏమిటి అంటే మనందరము కూడా ఉన్నత ఆశయాలతోనే, ఇంకా చెప్పాలంటే భవిష్యత్తుతోటే వెళ్తూ ఉన్నాము. మరి భవిష్యత్తు వెళ్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఎవరైనా కూడా అన్న ఈ రకంగా నేను అంటారుగా మన ఏదో చెప్పావు, పోయిన నెల మిస్ అయింది, నువ్వు అప్పటికి 3 సార్లు చెప్పావు, అయినా కూడా నేను మిస్ చేశానే, ఏమైంది, ఏం చేయమంటావు అంటే నీకు భవిష్యత్తు చూసుకో బాగుంటది అంటే కనుక ఆ మనిషి అక్కడ జస్టిఫై కాడు, కన్విన్స్ కాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అయ్యో ఇలా చేసావా, దీనికి ఇలాంటివి ఉన్నాయి, నేను కూడా అవసరమైతే కంపెనీతో కనుక్కుంటాను, నాకు తెలిసిన వరకు ఇంత చెప్తున్నాను, ఒకవేళ ఏదైనా అయినప్పుడు కూడా నీకు పోతే 50-100 అవుతుంది అంటూ అంటారుగా దాని తాలూకు ఎంత మిస్ అవుతారు అన్నది అంటారుగా ఆ పర్సెంటేజ్ లెక్కేసి అయినా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఏంటి అంటారుగా మన ఉన్నత ఆశయం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా కాకుండా వాళ్ళు అంటారుగా మనల్ని ప్రశ్నించినప్పుడు మనం కనుక తెలుసుకోవాలి, మనకే తెలియదు అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే కొంత అంటే ఇబ్బందిగా అవుతుందన్నది నా యొక్క ఉద్దేశము. ఇక ప్రతి నెల ఇంతమందిని చేరిస్తే బాగుంటుంది అని చెప్పి మన సార్ అన్నారు. చేర్చడము కాదు, ప్రోడక్ట్ వాడిస్తే బాగుంటుందేమో అన్నది నా యొక్క సలహా సూచన మాత్రమే. ఎందుకంటే చాలా మంది ఈరోజు చేర్చాలి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు రకరకాలు ఇవ్వాలి అంటే అట్ ఏ టైం ఇవ్వాలి అంటే కొందరు భయపడే పరిస్థితి కూడా ఉంది. అదే ప్రోడక్ట్లు వాడిస్తూ ఆ తర్వాత మెల్లమెల్లగా తెస్తే అంటే ఇక్కడ ఏమిటి అంటే ఒకటి అందుకోవాలి. ఒక్కోసారి స్పూన్ తీసుకుంటాము, ఒక్కోసారి గట్టి తీసుకుంటాం, ఒక్కోసారి ఫోర్క్ తీసుకుంటాము, ఒక్కోసారి హస్తం తీసుకుంటాం. అంటే మనం తీసుకోవాల్సిన పదార్థాన్ని బట్టి ఆ విధంగా ఏంటి అంటే ఓవరాల్ గా వాడించే విధానంగా ముందుకు వెళ్తే అంటే చాలా అంటే మెల్లగా వాడకం దారే మెంబర్ గారే మెల్లగా ఒక్కొక్క మెట్టు అంటే ఎక్కుతూ ఉన్నతాశయాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీ. ఓకే సార్.
ఈవెంట్స్ గురించి, అలాగే ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వాటి విషయాల గురించి మనం ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియజేశారు. సార్ నాగరాజ్ రెడ్డి గారు మరొకసారి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. థ్యాంక్ యూ సునీల్ సార్. యాక్చువల్లీ జనార్దన్ సార్ చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే మన సభ్యులకి క్యాల్కులేషన్ల పరంగా ఇంకా దూరం వెళ్తున్నారు. ఆ కారణంగా దూరం వెళ్ళే కారణంగా ఏంటి అనేది కూడా ఇది అటువంటి పరిస్థితిలో ఇందాక మీరు ఇచ్చేటువంటి వివరణలో జిఎస్టి వరకు కూడా వెళ్ళారనమాట. అంత దూరం వల్ల వెళ్తుంటే ఏమవుతుందంటే అసలు మనం ఒక దాని గురించి ఆలోచించి ఇంకొకటి ఏదేదో కన్ఫ్యూజ్ అయిపోయి బ్రెయిన్ అంతా ఇదే అవుతుంది. చాలా మంది నేను గమనించాను. అంటే వీటన్నిటి గురించి డిస్కషన్ చేసుకుంటా ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని డౌట్లు, ఏదైనా కూడా మితం తప్పితే అమృతమైన విషయమే అంటారు కదా, అది కూడా మనం గమనించాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఇంత చేస్తే నేను 6 నెలలు చేస్తున్నప్పుడు 1 నెల మిస్ అయింది అయ్యో అని బాధపడుతుంటే దానికి ఒక ఇచ్చినటువంటి వివరణ చాలా ఉపయోగకరం. అలాగే 1 నెల నేను 1350 చేశాను, మిగతా అన్ని నెలలు 5 నెలలు 1500 చేశాను, ఇంకొక నెల 1350 చేశాను, అలాంటప్పుడు మిస్ అవుతుంది అన్నప్పుడు కూడా అది బాధాకరమే. అప్పుడు ఏమవుతుందంటే 4 నెలలు 1500 చేసి, 5 నెలల్లో 1450 చేసి, 6 నెలల్లో కావాలంటే 1700, 1800 చేస్తే ఈ 1 నెలలో 1450 కవర్ అవుతుంది. కాబట్టి ఆ వివరణ వరకు ఓకే. అంటే మన ఏజ్ ఏంటి, మన యొక్క ఎయిమ్ ఏంటి, మనం ఎంతవరకు తెలుసుకోవాలి, మన నాలెడ్జ్ ఏంటి అనేటివి కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ దాంట్లో అయినా మనం సక్సెస్ అవుతాం. అదే విధంగా మనం సభ్యుల మధ్యలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు తీసుకోవాలి, ఆ క్రమంలో ఇందాక నేను చెప్పినటువంటి స్టోరీ అన్నమాట. అయితే మనం ముందుకు వెళ్తా ఉంటే ఏదైనా కూడా క్లారిటీ అవుతుంది, క్లారిటీ కాకుండా కాదు. అయితే ఇది సమయాన్ని బట్టి మనము ఉపయోగించుకోవాల్సినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీల్ గారు. ఓకే సార్. సార్ విషయం కూడా అంటే అందరికి కన్ఫ్యూజ్ చేయాలని కాదు. నేను అనుకుంది ఏంటంటే ఆ కంపెనీ అయితే మనం క్లారిటీ ఇస్తే మన డబ్బులు అయితే ఏమీ ఉంచుకోదు, మొత్తం వెనక్కి ఇస్తుంది, మనకి అవసరమే చేస్తుంది అనే విధానంలో చెప్పుండొచ్చు జనార్దన్ గారు. అది నా అభిప్రాయం సార్. ఓకే సార్. ఇక టైం అయితే 7:35 అయిపోయింది ఆల్రెడీ. సార్ ఇందాక చెప్పినట్టుగా నా పేరు సునీల్ కుమార్ అండి. నేను ఒంగోలులో పిఈసి రన్ చేస్తున్నాను. అలాగే మన వాళ్ళందరూ ఎవరైనా ఇక్కడ వాళ్ళ తెలిసిన సభ్యులు కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా ఉంటే ఇక్కడ నా దగ్గరికి పంపిస్తే కనుక నేను వాళ్ళకి సర్వీస్ చేస్తాను. అట్లాగే ఈ మీటింగ్ని ఇంతటితో క్లోజ్ చేసి తిరిగి రేపు ఉదయం మళ్ళీ 6:25 మళ్ళీ మరొక టాపిక్ తోటి కలుసుకుందాం. అంతవరకు